హాయ్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి మా పాపకి హెయిర్ కట్ చేయించడానికి మేము మా ఇంటి దగ్గరలో ఉన్న పార్లర్కి వెళ్తున్నామండి. ఇక్కడ చూడండి ఇక్కడ మొత్తం చాలా గ్రీనరీ ఉంది. నేను సాయంత్రం మా పాపని తీసుకొని ఇక్కడికి వాకింగ్కి వస్తామండి. చాలా బాగుంటుంది ఈ పార్లర్కి. నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. ఈ పార్లర్కి మేము రెగ్యులర్గా వస్తూ ఉంటామండి. మన ఫంక్షన్స్ వెకేషన్స్ ఏమైనా అవుతూ ఉంటే ఇక్కడికే వస్తాను నేను. పింక్ అండ్ బ్లషెస్ ఈ పార్లర్లో ఇప్పుడు 50% ఆఫర్ కూడా నడుస్తుందండి. మీకు హెయిర్ కట్లో ఐబ్రోస్ 1000 బిలో చేస్తే మీకు 50% ఆఫ్ వస్తుంది. మా పాపకైతే ఇప్పుడు హెయిర్ కట్ చేపిద్దామని వచ్చాను. అట్నే నేను కూడా హెయిర్ కట్ కూడా చేయించుకుందాం అనుకుంటున్నాను. చూడాలి. ఇదే అండి పార్లర్. ఈ అమ్మాయి అయితే చాలా బాగా చేస్తుంది. ఈ ముందరే నేను పార్లర్కి వెళ్తాను. ముందే ఫోన్ చేసి కనుక్కొని వస్తాను. ఈ ముందని ఎప్పుడు వెళ్ళినా ఈ డాల్కి అయితే హెయిర్ డిజైన్గా వేస్తూ ఉంటుంది. ఎప్పుడు నేను చూసినా పిక్ తీసుకొని మా పాపకి హెయిర్ కట్ ఫస్ట్ అయితే మా పాపకి హెయిర్ కట్ చేపిస్తానండి. ఇక్కడ ఉన్న డిజైన్ మా పాపకి ఎప్పుడు ట్రై చేస్తూ ఉంటాను. వెళ్ళిన ప్రతిసారి ఆ డాల్కి కంపల్సరీ ఆమె ఏదో ఒకటి హెయిర్ స్టైల్ అయితే చేస్తూ ఉంటుంది. అది నేను ఫోటో తీసుకొని మా పాప కూడా ఇంట్లో ట్రై చేస్తూ ఉంటాను. ఇక్కడ ఉన్న ఫస్ట్ అయితే మా పాపకి అయితే హెయిర్ కట్ చేయమని చెప్పాను. దాని తర్వాత నేను ఐబ్రోస్ డీటాన్ చేయించుకుందామని అనుకుంటున్నాను. మా పాప హెయిర్ చూడండి ఫస్ట్ ఇలా ఉంది. హాయ్ చెప్తుంది మా పాప. మా చిన్న పాప ఏమో సోఫాలో కూర్చొని ఉంది. మా అక్కకి ఏం చేస్తున్నారా అని చూస్తూ ఉంది. ఇప్పటికైతే ఎయిర్ వాష్కి తీసుకెళ్తారండి. ఎయిర్ వాష్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు. ఆయిల్ ఏమైనా ఉంటే కొంచెం స్కాల్ప్ నీట్గా అవుతుందని ఫస్ట్ హెయిర్ వాష్ చేస్తారు. హెయిర్ వాష్ తర్వాత మిగతా ప్రాసెస్ మొత్తం చేస్తారు వాళ్ళు. హెయిర్ వాష్ అయితే కొంచెం గోరెచ్చని నీళ్ళతోనే హెయిర్ వాష్ చేస్తారండి. మరి చల్లని వాటర్తో కూడా హెయిర్ వాష్ చేయలేదు. మా చిన్న పాప అక్కడ కూర్చొని సతాయినిస్తూ ఉంది వాళ్ళ అక్కని. హెయిర్ వాష్ అయితే ఫస్ట్ చేస్తున్నారండి. స్కాల్ప్ మొత్తం నీట్గా అవ్వాలి కదా. ఫస్ట్ హెయిర్ వాష్ చేసిన తర్వాత మిగతా ప్రాసెస్ రెడీ కటింగ్ అయితే చేస్తారు. మీకు తెలిసే ఉంటుంది హెయిర్ వాష్ సంగతి నేనేం చెప్పని అవసరం లేదు. మా పాప చిన్న పాప కోపంగా చూస్తుంది, నాకు చేయట్లేదు మమ్మీ అని. హెయిర్ వాష్ అయితే కంప్లీట్ అవుతుంది. హెయిర్ వాష్ తర్వాత వాళ్ళు కండిషనర్ కూడా రాస్తారండి. స్కాల్ప్కి పెట్టొద్దు, ఓన్లీ హెయిర్కి మాత్రమే కండిషన్ పెట్టాలి. కండిషన్ పెట్టి మళ్ళీ ఒకసారి వాష్ చేస్తారు వాళ్ళు. వాష్ చేసిన తర్వాత అప్పుడు మంచిగా మొత్తం కొద్దిగా టవల్తో తుడిచేసి అప్పుడు మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పటికైతే షాంపూ పెట్టి క్లీన్ చేస్తుంది. ఇక్కడైతే ఎయిర్ వాష్ అయిపోయిందండి. ఎయిర్ వాష్ అయిపోయిన తర్వాత నీట్గా కోమ్ చేసేసి, చిక్కులు ఉండకుండా నీట్గా కోమ్ చేసేసి డ్రయర్ అనేది హెయిర్ని మొత్తం వెట్గా చేస్తుంది. డ్రయర్ మొత్తం యూజ్ చేస్తుంది. కొంచెం డ్రై అయిన తర్వాత హెయిర్ కట్ అనేది నీట్గా వస్తుంది. డ్రయర్ చేసిన తర్వాత ఒక్కొక్కటి మంచిగా తీసుకొని హెయిర్ కట్ అయితే చేస్తుంది. హెయిర్ కట్ అయితే అయిపోయిందండి. చూడండి లుక్ ఎలా ఉందో. ఫస్ట్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, నీట్గా ఉంది కదా. అట్లా క్లిప్ పెట్టేసుకుంటే అలా వస్తుంది. మంచి లేయర్ మంచిగా వస్తుంది. మన ఇంట్లో డ్రయర్ స్ట్రైట్నర్ ఉంటే కూడా మనం యూస్ చేయవచ్చు అండి. చూడండి లుక్ ఎలా ఉందో. మా పాప చాలా బాగుంది కదా. మా పాపకి ఎప్పటి నుంచో ఇష్టము అలా హెయిర్ కట్ చేయించాలని. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.